దేవునికి స్తోత్రములు. చిన్న ప్రార్థన చేసుకొని వాక్య భాగానికి వెళ్దామండి. పరిశుద్ధుడమైనటువంటి మా కన్న తండ్రి, మీ ఘనమైన హెచ్చింపు నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. గత దినములు మొదలుకొని అనేక ఇరుకులు, ఇబ్బందులు, శోధనలు, ఆపదలు, అనేకమైనటువంటి అపాయముల నుండి కాచి కాపాడి సజీవ లెక్క నీడలో ఉండి మీ చల్లని లెక్క నీడలో మాకు ఆశ్రయాన్ని కలుగజేస్తూ దినదినము జీవింపజేస్తున్నటువంటి మా కన్న తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇదిగో మరి నాయన, ఇంతవరకు దాకా పాటల ద్వారా మీరు మయం పొందారని విశ్వసిస్తూ ఉన్నాం. అలాగనే మరి నా తండ్రి, వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి, మీ జ్ఞానాన్ని మాకు నేర్పించండి తండ్రి. మీ అందు ఆనందించి సంతోషించినట్లు మీ కృపా సాయం మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. మీకు స్తోత్రాలు. వినగలిగే చెవులు, గ్రహించగలిగేటటువంటి హృదయాన్ని మాకు అనుగ్రహించండి. మాలో వాక్యాన్ని సాతాను ఎత్తుకొని పోకుండాన్నట్లు దాన్ని భద్రపరచుకుంటకు మీ కృపా సాయం మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ప్రాముఖ్యంగా మరి నాయన, మీకు స్తోత్రములు. మీ కృపా సన్నిధిలో మమ్మల్ని అందరిని ఎత్తిపట్టి మీ జ్ఞానమందు మమ్మల్ని వర్ధిల్ల చేయమని మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ ప్రార్థన మీ ప్రియకుమారుడును మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్త హెచ్చింపు నామములో అతి వినయంతో బతిమలాడి వేడుకొంచున్నాం పరమ తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని కుమారులారా, కుమార్తెలారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు, అలాగే దేవునికి స్తోత్రములను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. మరి సహోదరులమైనటువంటి మనము ఒకరికి ఒకరము వందనములు చెప్పుకోవాలా, దేవునికి స్తోత్రములను కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలా. ఇది బైబిల్ యొక్క క్రమము. సహోదరులకు చెప్పవలసినటువంటి వందనాలు దేవునికి చెప్పకూడదు అని మనము గ్రహించేటటువంటి వారిగా ఉండాలి. కాబట్టి ప్రియులారా, మరి ఈ దినము మరొక ప్రత్యేకమైనటువంటి అంశం ద్వారా మీ చెరువలోనికి రావడానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి కృపకై దేవునికి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. ఈరోజు మనం నేర్చుకునేటటువంటి ఒక అంశము, చెరను చెరగా పట్టుకొని పోయి మనుషులకు ఈవులను అనుగ్రహించను అనేటటువంటి ఒక అంశాన్ని గురించి నేర్చుకుందాం. మరి చెరను చెరగా పట్టుకొని పోయి మనుషులకు ఈవులను అనుగ్రహించను. ఏ చెరను పట్టుకొని పోయిండు, ఏ చెర నుంచి మరి విడిపింపబడ్డారు, ఏ చెర నుంచి మనలను విడిపించాడు అనేటటువంటి విషయాన్ని మనము జాగ్రత్తగా పరిశీలించి తెలుసుకుందాం. కాబట్టి సహోదరులారా, మరి ఈ చెర అనేటటువంటి విషయంలో చాలా మందికి సరైనటువంటి అవగాహన లేకుండా మరి ఏం చెప్తూ ఉన్నారనంటే, చెర అనంటే మరి పరదేశిలో లేదా పాతాళములో ఉన్నటువంటి చెరను ఆయన విడిపించాడని, మరి ఆ చెర నుంచి కొంతమందిని తీసుకుపోయి పరలోకములో పరదేశి అనేటటువంటి ప్రాంతంలో పెట్టాడనేటటువంటి విధానంగా చాలా మంది అపోహపడుతూ ఉన్నారు. కాబట్టి సహోదరులారా, మరి చెర అనంటే ఏంటి అనంటే, చెర అనేటటువంటిది ఒక బందికాన, ఒక బంధించేటటువంటిది, నేరము చేసినటువంటి వాళ్ళను బంధించేటటువంటిదే అది చెర. అంటే ఇప్పుడు సాధారణంగా ఈ లోకంలో మనం చూసినట్లయితే మరి ఎవరైనా తప్పు చేస్తే, ఎవరైనా లేదనంటే నేరం చేసినటువంటి వాళ్ళను ఏం చేస్తారనంటే, చట్టము వారిని శిక్ష విధించి వాళ్ళను జైల్లో పంపడం అనేటటువంటిది ఉంటుంది. అది బంధింపబడి ఉన్నటువంటి వారు అనేటటువంటి విషయంలో. మరి అలాంటి పరిస్థితుల్లో మరి ఈ చెర అనేటటువంటిది ఎక్కడ ఉన్నటువంటి చెరను యేసుక్రీస్తు ప్రభువారు తీసుకొని వెళ్ళిండు, ఎక్కడ ఉన్నటువంటి చెర నుంచి విడిపించినటువంటి పరిస్థితి అనేటటువంటిది మనం గుర్తెరగాల. ఎందుకనంటే ఈ లోకంలో ఉన్నటువంటి వాళ్ళు ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత వాళ్ళు ఇంకా ఏ విధమైనటువంటి పాపము చేయలేరు, చేయజాలరు కూడా. ఎందుకనంటే ఏ పాపము, ఏ తప్పిదము, ఏ లోపము చేసినా ఈ లోకములో ఉండంగానే అవి జరిగిస్తూ ఉంటారు. శరీరమును కలిగి ఉన్నప్పుడే ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. లోకాన్ని విడిచిపెట్టిన మరుక్షణము నీతిమంతుడైతే పరదేశికి, అనీతిమంతుడైతే నిత్య నరకానికి వెళ్ళిపోయేటటువంటి పరిస్థితి. ఇది ఊకే చెప్పొచ్చేటటువంటి విషయం ఏమనంటే, దీనికి రుజువు లూకాసు వార్తలో మనము ఎప్పుడు చదువుతూనే ఉంటాము. 16వ అధ్యాయము 22 నుంచి ఒక ధనవంతుడు, ఒక దరిద్రుడైనటువంటి లాజరు చరిత్రను చదువుతూ ఉంటాం. ఎందుకనంటే ధనవంతుడు చనిపోయి పాతి పెట్టబడి పాతాళములో ఆయన బాధపడుతూ ఉన్నాడు. మరి దరిద్రుడైనటువంటి లాజరు చనిపోయి ఇతను పాతి పెట్టబడి అబ్రహాము రొమ్మున, దేవదూతల చేత అబ్రహాము రొమ్మున కొనిపోబడి అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని మనము లూకాసు వార్తలో చూస్తూ ఉంటాం. ఇది రెగ్యులర్ గా మనం చదువుతూ ఉంటాము.
ఎక్కడ సమాధి కార్యక్రమాలలో కూడా ఇవన్నీ కూడా మనము వింటూనే ఉన్నాం. కానీ సహోదరులారా, మరి వీళ్ళిద్దరికి ఉన్నటువంటి విధానము వ్యత్యాసం ఏంటి అని అంటే, ఒక ఆయన నెమ్మది పొందుతూ ఉన్నాడు, ఒక ఆయన యాతన పడుతూ ఉన్నాడు. అక్కడ ఏంటి అని అంటే, ఒక బొట్టు నీళ్లు కూడా దొరకాయంట, ఒక్క చుక్క నీళ్లు కూడా దొరకాయి వేతనకరమైనటువంటి స్థలములో అని అప్పుడు ఆయన మొరపెడుతూ ఉంటాడు. తండ్రి అయిన అబ్రహామా, లాజరు చిటికె నెలకొనతో ఒక నీటి బొట్టు నీడవని. మరి ఇలాంటి పరిస్థితి అనేటటువంటిది అంటే ఆల్రెడీ వాళ్ళు అయిపోయింది. అక్కడ ఒక ఆయన పోయి నెమ్మది పొందుతూ ఉన్నాడు, ఒక ఆయన పోయేసి మరి నరకములో వేతనకరమైనటువంటి స్థలములో బాధపడుతూ ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి మరి వాళ్లకు ఏ విధమైనటువంటిది అంటే, పాతాళములో కటిక చీకటి బెల్లములో ఉన్నటువంటి వాడు శిక్ష అనుభవిస్తూ ఉన్నాడు. అది ఎప్పటి వరకు అనంటే యుగ యుగములు అనేటటువంటిది. వాళ్ళకి ఇంకా మళ్ళా తీర్పు అని కానీ ఇంకా వేరే అని కానీ లేకుంటే వాళ్ళు చెరలో ఉన్నారు అనేటటువంటిది వాళ్ళకు లేదు. ఎందుకనంటే భూమి మీద జీవించినటువంటి వాళ్ళే తప్పులు చేస్తారు, భూమి మీద జీవించినటువంటి వాళ్ళే పాపమునకు లోనైనటువంటి పరిస్థితి. వీళ్ళనే చట్టము మరి బంధించేటటువంటి పరిస్థితి ఉంటది అనేది. అయితే ఈ లోకానుసారంగా మరి చట్టము ఉంటే, ఆత్మీయానుసారంగా బైబుల్ అనే చట్టము మనకున్నది. ఈ బైబుల్ అనేటటువంటి చట్టములో రాయబడినటువంటి వాటిని సరైనటువంటి విధానంగా సక్రమంగా మనము చేయకపోతే మనము కూడా అదే విధమైనటువంటి చెరలోనికి వెళ్ళిపోయేటటువంటి పరిస్థితి అనేటటువంటిది ఉంటది. మరి ఒకగానొక పరిస్థితుల్లో ఇశ్రాయేలీలు, దేవుని ప్రజలైనటువంటి వాళ్ళు ఇశ్రాయేలీలు, మరి ఈనాటి సమాజంలో ఉన్నటువంటి వాళ్ళు దేవుని ప్రజలు, క్రైస్తవులు. ఈ ఇద్దరికి అనేటటువంటిది వ్యత్యాసం ఉన్నది. ఈ ఇద్దరికి వ్యత్యాసం ఉండి ఈ ఇద్దరికి ఇచ్చినటువంటి చట్టములో ఉన్నటువంటి విధానము వేరు. ఎందుకనంటే ఇశ్రాయేళ్లకు ఇచ్చిన చట్టము ఒకటైతే నేటి క్రైస్తవ సమాజానికి ఇచ్చినటువంటి చట్టము ఇంకొకటి. అయితే ఆ చట్టములే మనిషికి తీర్పు తీరుస్తూ ఉన్నాయి, ఆ చట్టాలే మనిషిని చెరలో వేస్తూ ఉన్నాయి. అయితే ఏ చట్టము చెరలో వేసింది, ఏ చట్టము సంబంధించినటువంటి చెరను యేసుక్రీస్తు ప్రభువు తీసుకొని వెళ్ళిండు అనేటటువంటి విషయాన్ని మనము చూద్దామండి. ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వచనంలో మనం చూసినట్లయితే, ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వచనంలో మనం చూసినట్లయితే, అందుచేత ఆయన అరోణమైనప్పుడు అతడు మా విషయంలో 4:8 అదే కదా 4:8 4 కాదా నేను పెట్టింది 4:8 మీరు మా స్థితి తెలుసుకొనున్నట్లు కాదు, మీ హృదయములను ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం, అందుచేత ఆయన అరోణమైనప్పుడు చెరను చెరగా పట్టుకొని పోయి మనుషులకు ఈవులను అనుగ్రహించనని రాయబడి ఉన్నది అని అంటుండు. అంటే ఆయన ఎప్పుడు అనంటే అరోణమైనప్పుడు అని అంటాడు. అరోణమైనప్పుడు అంటే మొదట ఎక్కడికి అరోణమైండు? అరోణమైనప్పుడు అనేటటువంటి విషయాన్ని మనం చూసినప్పుడు ఆయన చెరగా పట్టుకొని పోయి మనుషులకు ఈవులను అనుగ్రహించెను అని అంటుండు. ఈవులు అనంటే ఆత్మీయమైనటువంటి జీవితంలో జీవితాలను లేదా వాళ్ళ ఆత్మలను రక్షించుకోవడానికి ఈవిని అనుగ్రహించను అనేటటువంటి విషయాన్ని వెల్లడిపరుస్తూ ఉన్నాడు. అంటే ఆయన అరోణమైనప్పుడు అని తెలియజేస్తున్నాడు. అంటే మొదటిగా ఈయన అరోణమైనటువంటి పరిస్థితుల్లో ఈయన ఎక్కడికి వెళ్ళిండు, ఏ చెరను తీసుకొని పోయిండు అని అంటే కింద భాగంలో చూసినట్లయితే 9వ వచనంలో ఆయన అరోణం ఆయననగా భూమి యొక్క క్రింది భాగములను దిగననియు అర్థమిచ్చుచున్నది కదా అని అంటాడు. ఏమనంట, ఆయన భూమి యొక్క కింది భాగమునకు అంటే భూమి కింది భాగములకు దిగిపోకముందు ఆయన చెరను పట్టుకొని పోతూ ఉన్నాడు. ఆయన హరోణమైనటువంటి పరిస్థితుల్లో భూమి యొక్క కింది భాగమునకు దిగకముందే ఉన్నటువంటి చెరను పట్టుకొని పోయి ఆయన భూమి యొక్క కింది భాగమునకు దిగనని అర్థమిచ్చుచున్నది కదా అని తెలియజేస్తున్నాడు. అంటే ఎక్కడికి తీసుకుపోయిండు చెరను, ఏ చెరను తీసుకుపోయిండు అనేటటువంటి విషయాన్ని గమనించాలి. ఎక్కడికి తీసుకుపోయిండు, ఏ చెరను తీసుకుపోయిండు, ఆయన మరి భూమి కింది భాగమునకు దిగనని చెప్తూ ఉన్నాడు. అంటే భూమి కింది భాగంలో ఎవరున్నారు అనంటే
భూమి కింది భాగంలో ఉన్నటువంటి వాళ్ళు పరిశుద్ధులను నీతిమంతులను ఉన్నారు, లేదా అనీతిమంతులను మరి దేవుని ఎరగనటువంటి ప్రజలు కూడా అక్కడ ఉన్నట్టుగా మనము చూస్తూ ఉంటాము. కనుక ఈ చెర అనేటటువంటిది ఏంటి అని అంటే, ఈ చెర అనేటటువంటిది మరి ఏంటి అనేటటువంటి విషయంలో మనం ఆలోచించినట్లయితే ఈ చెర నుండి విడిపించేటటువంటి పరిస్థితి. మరి ఈ చెర నుంచి విడిపించడానికి ఈ మనలను మరి ఆయన ఆ చెరను అనేటటువంటిది తీసుకొని వెళ్ళిండు అనేటటువంటి విషయాన్ని వెల్లడిపరుస్తూ ఉన్నాడు. ఎందుకు అనంటే అప్పటి వరకు కూడా విశ్వాసం అనేటటువంటిది వెల్లడిపరచబడలేదు. అప్పటి వరకు కూడా చనిపోయినటువంటి వాళ్ళు గాని యేసుక్రీస్తు గాని తిరిగి లేస్తాడు అనేటటువంటి విషయము ఎవరికి కూడా తెలియదు. అందుకనే విశ్వాసము వెల్లడి కాక మునుపు అని అంటాడు. విశ్వాసము వెల్లడి కాక మునుపు అని తెలియజేస్తూ ఉంటాడు. గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం ఇక్కడ చెప్పిస్తున్నాడండి. చెర అని అంటే ఏంటి అనేటటువంటిది మనం గుర్తెరుగుదాము. గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనం. విశ్వాసము వెల్లడి కాక మునుపు ఇక ముందుకు 23వ వచనం. గలతీ 3వ అధ్యాయం 23వ వచనం. విశ్వాసము వెల్లడి కాక మునుపు, విశ్వాసము వెల్లడి కాక మునుపు ఇక ముందును బయలుపరచబడబోవు విశ్వాసము అవలంబింపవలసిన వారముగా చెరలో ఉంచబడినట్లు మనము ధర్మశాస్త్రమునకు లోనైన వారమైతిమి అని తెలియజేస్తూ ఉన్నాడు. అంటే ఎప్పుడు విషయం చెప్తూ ఉన్నాడు అని అంటే, విశ్వాసము వెల్లడి కాక మునుపు ఇక ముందుకు బయలుపరచబడబోవు విశ్వాసమునందు అవలంబింపవలసినటువంటి వారము అని తెలియజేస్తున్నాడు. వారముగా ఉన్నాం అంటే విశ్వాసం వెల్లడి కాకముందు ఎక్కడున్నారు అనంటే, ఇశ్రాయేల్ ప్రజలు చెరలో ఉంచబడినట్లుగా వాళ్ళు ధర్మశాస్త్రమునకు లోనైనటువంటి వారు అని తెలియజేస్తూ ఉన్నాడు. ఎందుకనంటే విశ్వాసం అవలంబింపవలసినటువంటి వారముగా ఉన్నాము. ఎందుకనంటే దాని నుంచి విడుదల పొందేటటువంటి వారముగా, ఆ చెర నుంచి ఆ ధర్మశాస్త్రం నుంచి మనం విడిపింపబడేటటువంటి వారముగా ఉన్నాము అనేటటువంటి విషయాన్ని వెల్లడిపరుస్తూ ఉన్నాడు. అందుకనే అలాంటి విషయంలో మనము మరి ఆ ధర్మశాస్త్రమునకు లోనైనటువంటి వారిగా ఉంటూ ఉన్నాము. ఆ ధర్మశాస్త్రము నుండి ఎప్పుడు విడిపించాడు అనంటే, యేసుక్రీస్తు ప్రభువుల వారు మరి ఆ ధర్మశాస్త్రమును కొట్టివేసినటువంటి పరిస్థితుల్లో దాని నుంచి విడిపించినటువంటి పరిస్థితి అనేటటువంటిది మనం గుర్తెరగాల. అందుకనే మరి ధర్మశాస్త్రమునకు లోనైనటువంటి వారముగా అంటే ఆ చెరలో ఉంచబడినటువంటి వారముగా అని వెల్లడిపరుస్తూ ఉన్నాడు. అర్థమవుతుందండి? ఎక్కడ ఉన్నటువంటి వాళ్ళు అనంటే చెరలో ఉంచబడినటువంటి. ఏ చెర అనంటే ధర్మశాస్త్రమునకు లోనైనటువంటి వారము అని అంటాడు. అంటే వీళ్ళు దేనికి లోనైతూ ఉన్నారంటే ధర్మశాస్త్రం. ఎందుకు ధర్మశాస్త్రానికి లోనైతూ ఉన్నారనంటే, వీళ్ళు 10 ఆజ్ఞలు అక్కడ ఇచ్చినటువంటి పరిస్థితుల్లో 10 ఆజ్ఞలు కూడా నెరవేరుస్తూ వస్తూ 9 ఆజ్ఞలను పూర్తిగా నెరవేర్చి 10వ దాంట్లో తప్పిపోయినా మళ్ళా మొత్తం వాటిలో కూడా తప్పిపోయినటువంటి వాళ్ళు అవుతారు. అందుకనే దాని నుంచి ఎవరు కూడా విడుదల పొందలేదు. ఎవరు కూడా దాని నుంచి మరి విడుదల పొందినటువంటి పరిస్థితి లేదు. ఎందుకనంటే విశ్వాసం వెల్లడి కాకముందు ఉన్నటువంటి పరిస్థితి. అంటే అవలంబింపవలసినటువంటి వారముగా ఉన్నాము అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఆ ధర్మశాస్త్రము వలన ఉన్నటువంటి విధానాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. అందుకనే ఏమంటాడనంటే, మరి ఆ ధర్మశాస్త్రమునకు లోనైనటువంటి వారమైతిమి. ఎందుకు అనంటే ధర్మశాస్త్రం అనేటటువంటి పాపాన్ని ఎత్తి చూపిస్తూ ఉంది. పాపం అనేటటువంటి దాన్ని మనకు చూపిస్తూ ఉంది. ఆ పాపం వలన మనం ఏం చేస్తుందంటే మరణంలోనికి లాగుతూ ఉంది. ఈ మరణంలోనికి లాగటం ద్వారా ఈ మరణము నుండి విడిపింపబడాలని అంటే మనం ధర్మశాస్త్రం నుండి విడుదల పొందాలి. అందుకనే మరి ఈ పాపం అనేటటువంటిది ఏంటి అనంటే, ఈ ధర్మశాస్త్రము దేనికి అనంటే పాపానికి బలము అని అంటాడు. పాపానికి ఉన్నటువంటి బలము ధర్మశాస్త్రము. ఓ మరణమా అని అంటాడు. ఎందుకనంటే ఓ మరణమా అని కొరంథీయులకు రాసిన 15వ అధ్యాయము, కొరంథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము, కొరంథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 55వ వచనం.
55వ వచనం, కొరంథీలకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 55వ వచనం. ఓ మరణమా నీ విజయం ఎక్కడ, ఓ మరణమా నీ విజయం ఎక్కడా, ఓ మరణమా నీ ముల్లెక్కడ, ఓ మరణమా నీ ముల్లెక్కడా, మరణపు ముళ్ళు పాపము, మరణముకు ముళ్ళు పాపము, పాపమునకున్న బలము బలము ధర్మమే, ధర్మశాస్త్రమే అని అంటాడు. అంటే ఓ మరణమా నీవు మరణమా అని చెప్తూ ఉన్నాడు. ఓ మరణమా నీ విజయం ఎక్కడా, ఓ మరణమా నీ ముల్లెక్కడా అని అంటూ మరణమునకు ఉన్నటువంటి ముళ్ళు పాపము అని తెలియజేస్తూ పాపమునకు ఉన్నటువంటి బలము ఏది ఉంది అని అంటే ధర్మశాస్త్రం. అంటే ఇశ్రాయేలీలనే ఆ రోజు విడిపించలేనటువంటి పరిస్థితి ఈ ధర్మశాస్త్రం. మరి నేటి క్రైస్తవ సమాజాన్ని ఏం విడిపిస్తుంది? మరి దేనికి లోబడుతూ ఉన్నాం మనం అంటే ఇవాళ అక్కడి నుంచి విడిపింపబడినటువంటి వాళ్ళు కూడా దాన్నే అనుసరిస్తూ ఉన్నారు. ఆ పాపం ఉన్నటువంటి దాన్ని, పాపానికి బలమైనటువంటి దాన్ని అనుసరిస్తూ అదే పాత నిబంధనను ఏమంటే అరిగిపోయిన రికార్డులు వేసినట్టుగా వేస్తూ దినదినము మనల్ని ఎక్కడికి లాక్కొని వెళ్తూ ఉన్నారంటే నిత్య నాశనానికి మనలను లాక్కొని వెళ్ళి సత్యమేదో తెలియకుండా చేసి మన కండ్లకు గంతలు కడుతున్నటువంటి పరిస్థితి సాతానుగాడు సంఘాల్లో చెలరేపుతూ ఉన్నటువంటిది అని మనం గుర్తెరగాలి. అందుకనే మరి పాపానికి ఉన్నటువంటి బలం ఏంటి, ఈ మరణానికి ఉన్నటువంటి బలం ఏంటి అని అంటే పాపానికి మరణానికి ఉన్నటువంటి బలము ధర్మశాస్త్రము. ఈ పాపమునకు ఉన్నటువంటి ఈ బలాన్ని తీసివేస్తే, ఎందుకనంటే ఇది తీసివేయబడాలి. ఇది తీసివేయబడకుండా మరి ఆ మనుషుడు ఆ చెర నుంచి విడుదల పొందలేడు అనేటటువంటిది. ఎందుకనంటే అది బలమైనటువంటిదిగా ఉంటుంది కాబట్టి దాని నుంచి విడుదల పొందాలి విడుదల పొందాలంటే ఏం కావాలనంటే యేసుక్రీస్తు ప్రభు వారు దాన్ని కొట్టివేయాలి లేదా దాన్ని తీసివేయాలి. అప్పుడే అది దాని నుంచి అంటే ఆ ఇశ్రాయేలీలకు కానీ నేటి క్రైస్తవ సమాజానికి కానీ మరి విముక్తి అనేటటువంటి చెందుతుంది. ఇంకా మేము దాంట్లోనే ఉంటాము, ఆ పాత నిబంధననే అనుసరిస్తాము అని అంటే వాళ్ళకు ఆ చెర నుంచి విడుదల దొరకది, వాళ్ళకు విముక్తి లేదు. లేదా ఆ పాత నిబంధన బోధించి ఆ వింటున్నటువంటి ప్రజలకు కూడా రక్షణ మారు మనసు అనేటటువంటిది లేదని తూచా తప్పకుండా ఈ వాక్యాన్ని బట్టి చెప్పవచ్చు అనేటటువంటిది మనం గుర్తెరగాలి. అందుకనే ఎఫెసీలకు రాసిన పత్రికలో చెప్తూ ఉన్నాడు. ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14 నుంచి మనం కిందికి చూస్తే 14 నుంచి మన సమాధానమయ్యు ఆయన మన సమాధానమయ్యుండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధిరూపకమైన ఆజ్ఞలను గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేశాను. మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేశాను అని అంటుండు. ఏంటంట ఇది అని అంటే ఆయన మనకు సమాధానమై ఉండి అని అంటాడు. ఎవరు? యేసుక్రీస్తు ప్రభుల వారు మనకు సమాధానమై ఉండి ఆయన ఏం చేసిండంట, మీకును మాకును ఉండిన ద్వేషం. ఈకు మాకు అని అంటే ఎవరండి? ఇక్కడ ఇద్దరిని చూపిస్తూ ఉన్నాడు. ఎందుకనంటే మీకు అని అంటుండు, మాకు అని అంటుండు. మాకనంటే ఎవరు అని అంటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు క్రైస్తవులు, అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఇశ్రాయేలీలు. మరి వీరిద్దరికి ఏది ద్వేషముగా ఉంటూ ఉంది, ఏది అనంటే విధిరూపకమైనటువంటి ధర్మశాస్త్రము. ఇది వీళ్ళకు ద్వేషముగా ఉంటూ ఉందంట. వాళ్ళని వీళ్ళని కలవనీయట్లేదు, వాళ్ళని వీళ్ళని ఒక్క దగ్గరికి రానియట్లేదు. మరి ఈ ధర్మశాస్త్రం ఉన్నంత వరకు వీళ్ళు వేరు వాళ్ళు వేరు. ఎందుకనంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో దేవుని ఎరగనటువంటి వాళ్ళు, ఇశ్రాయేలీలు కానటువంటి వాళ్ళు దేవుని వాక్యానికి మరి లోబడినా గాని వాళ్ళు దేవుని వాక్యానికి మరి లోబడ్డటువంటి వాళ్ళైనా గాని వాళ్ళు ఇశ్రాయేలీలతో సహపౌరులు కారు. ఎందుకనంటే వాళ్ళకున్నటువంటి చట్టము, ఇశ్రాయేలీలకు ఇచ్చినటువంటి చట్టము వేరు. ఈ ధర్మశాస్త్రం అనేటటువంటి చట్టం ఎవరికి ఇచ్చిండ్రు అంటే కేవలం ఇశ్రాయేలీలకు మాత్రమే ఇవ్వడం అనేటటువంటిది జరిగింది, కానీ క్రైస్తవులకు కాదు అనేటటువంటిది మనం గుర్తెరగాలి. అందుకనే మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధిరూపకమైనటువంటి ధర్మశాస్త్రమును అని అంటాడు. ఏంటి ఈ ధర్మశాస్త్రం అని అంటే ఈ విధి విధానాలను చూపిస్తూ ఉంది. ఈ లోక సంబంధమైన, ఈ లోక అనుసరించేటటువంటి పద్ధతులను, ఈ లోకంలో ఉన్నటువంటి అంటే అక్షయమైనటువంటి దాన్ని అంటే ఇక్కడ
క్షయమైనటువంటి విషయాలనే చూపిస్తూ ఉంది, అక్షయమైనటువంటి విషయాలను చూపించట్లేదు. ఎందుకనంటే నీ శరీరంలో పరిశుద్ధత ఉండాలి, నీ శరీరాన్ని కాపాడుకోవాలి, నువ్వు తప్పు మాట్లాడొద్దు, నువ్వు ఇది చేయొద్దు, ఆ విధానంగా ఉండాలి, ఈ విధానంగా. అయితే ఇది ఆత్మీయ జీవితమున గురించి చెప్పట్లేదు కానీ, అందుకనే ఈ విధి విధానాలు అంటే విధి విధానాలు అంటే ఇక్కడ జరుగుతున్నటువంటి వాటిని బట్టే అని మనకు అర్థం చేసుకోవాలి. అందుకే మరి ఆ ద్వేషమును అనగా ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత అని అంటాడు. ఎవరి శరీరమందు కొట్టివేయబడ్డది అనంటే యేసుక్రీస్తు తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్య గోడను పడగొట్టి, అంటే ఇశ్రాయేలులకును అన్య జనాంగానికి మధ్య గోడగా ఉన్నటువంటి దాన్ని పడగొట్టి మన ఉభయులను ఏకము చేసిన, అంటే అక్కడ ఇశ్రాయేలులను ఇక్కడ అన్య జనాంగాన్ని ఏకము చేసి వీరిరువురు కూడా మరలా ఏం చేయాలనంటే నూతన పురుషునిగా, 2వ దాంట్లో 15వ వచనం, ఇట్లు సంధి చేసి ఆ ఇరువురిని ఒక నూతన పురుషునిగా సృజించను అని అంటాడు. వాళ్ళిద్దరిని ఒక నూతన పురుషునిగా సృజించను అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాడు. అంటే ఈ ఇద్దరు కలిసి మళ్ళీ ఎక్కడికి రావాలి అని అంటే క్రీస్తులోనికి వచ్చి బాప్తిసం పొందితేనే వీళ్లకు రక్షణ, మారు మనసు అనేటటువంటి విషయాన్ని గుర్తెరగాలి. అందుకే ఏమంటాడనంటే ఆ ఇరువురిని అని అంటాడు. అంటే ఆ ఇరువురు ధర్మశాస్త్రం నుంచి విడుదల పొందినటువంటి వాళ్ళు ఇశ్రాయేలీలు, ఇక్కడ ఉన్నటువంటి అన్య జనాంగం. ఈరోజు మనల్ని చూస్తే మరి మనం ఇశ్రాయేల్లో నుంచి వచ్చినటువంటి వాళ్ళము కాదు క్రీస్తులోనికి, అంటే అన్య జనాంగంలో నుంచి మనము ప్రత్యేకింపబడ్డటువంటి వాళ్ళము అనేటటువంటిది మనం గుర్తెరగాలి. అందుకనే మన గురించి ఆయన మరి చేసినటువంటి విషయాన్ని గురించి తెలియజేస్తూ ఉన్నాడు. అందుకే ఏమంటాడనంటే ఆ ఒక మనకు రుణముగాను మనకు విరోధముగా ఉన్నటువంటి పత్రము అని అంటాడు. ఏంటి నీకు రుణముగా నీకు విరోధముగా ఉన్నటువంటిది అంటే ఈ ధర్మశాస్త్రము మన మీద రుణముగా ఉన్నటువంటిది అని ఆ ఇశ్రాయేలులకు తెలియజేస్తూ ఉన్నాడు. ఆ పత్రాన్ని అని మేకులతో కొట్టివేయవలసినటువంటి అవసరము ఉన్నది అనేటటువంటి విషయాన్ని వెల్లడిపరుస్తూ ఉంటాడు. కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13-15 వచనాలు. మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక ఉండుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాత రూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను నుండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేరాతను తుడిసివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటిని క్షమించి ఆయనతో కూడా మిమ్మును జీవింపజేసెను అని తెలియజేస్తున్నాడు. ఒక్కసారి మనం మళ్ళీ ఇది అయితే ఏమంటూ ఉన్నాడంటే మరియు అపరాధములు విస్తరించుట వలన తన శరీరమందు సున్నతి పొందక ఉండుట వలన అని అంటాడు. ఎందుకనంటే అక్కడ ఇశ్రాయేలులు సున్నతి పొందేటటువంటి వాళ్ళు, ఇక్కడ క్రైస్తవులకు సున్నతి అనేటటువంటిది లేదు. ఎందుకు అనంటే వాళ్ళకు సున్నతి అనేటటువంటి ఒక ఆచారం ఉంది, క్రైస్తవులకు అది లేదు. అందుకనే మరి వాళ్ళకు మరి భిన్నత్వం అనేటటువంటిది ఉన్నది. మరి వాళ్ళు ఒకటి కాలేనటువంటి పరిస్థితిగా ఏముంది అనంటే వాళ్ళ మీద విరోధముగా ఉన్నటువంటి ఒక పత్రము. ఏ పత్రం అది అనంటే మోషే ద్వారా ఇశ్రాయేలులకు ఇచ్చినటువంటి పత్రము. ఎక్కడిచ్చిండో సినాయి కొండ మీద ఇచ్చినటువంటి ఆ పలుకలది ఏదైతే ఉందో, ఈ 10 ఆజ్ఞలు ఏవైతే ఉన్నాయో అవి ఆ పత్రము అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉంది. అందుకనే వారికి సున్నతి పొందనటువంటి వారి విషయంలో అయితే మీరు మృతులై ఉండగా అని అంటాడు. ఎవరు మృతులై ఉన్నారు అని అంటే సున్నతి పొందనటువంటి వాళ్ళు మృతులుగా ఉంటూ ఉన్నారు. అయితే అప్పుడు ఏం చేయాలి అని అంటే దేవుడు రాతరూపకమైనటువంటి ఆజ్ఞలు గల ఏంటి
మన మీద రుణముగాను మనకు విరోధముగా ఉండినటువంటి పత్రమును మేకులతో కొట్టి అని అంటాడు. మేకులతో కొట్టి దాని మీద చేరాతను తుడిచివేసిండు. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి దాన్ని తీసివేసి ఇప్పుడు ఎక్కడ పెట్టిండు అనంటే మన హృదయముల్లో పెట్టిండు. మన హృదయముల్లో ఇప్పుడు ఏమైపోయింది అనంటే అప్పుడు వారి ప్రజల మధ్యలో ఉండేటటువంటి ఆ పదాజ్ఞలు కలిగిన ఆ పలుకలు మందసములో లేదా అక్కడ ఆ యొక్క దేవుని యొక్క మందసములో ఉండేటటువంటి ప్రత్యక్ష గుడారంలో ఉండేటటువంటి, కానీ అప్పుడు ఉన్నటువంటి వాటిని అక్కడ నుంచి తీసి ఇప్పుడు ఎక్కడుంది అంటే చట్టము లేదా ఆ విధానం ఎక్కడుంది అనంటే మన హృదయం అనేటటువంటి పలకల మీద రాయబడి ఉన్నది. ఈ హృదయం అనేటటువంటి పలకల మీద అక్కడ ఉన్నటువంటి వాటిని తీసివేసి కొత్త చట్టాన్ని మన హృదయంలో రాసిండు. మన హృదయాల మీద రాయడం అనేటటువంటిది జరిగింది. అందుకనే ఏమంటూ ఉన్నాడంటే దాన్ని కొట్టివేసి దాని మీద చేరాతను తుడిసివేసి దాన్ని వెత్తివేసి మనకు మన అపరాధములన్నిటిని క్షమించినటువంటి పరిస్థితి ఆయన మనను మిమ్మును జీవింపజేసెను అని తెలియజేస్తూ ఉన్నాడు. అందుకనే ఏమంటుండంటే ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసేసిండు. మేము అలాంటి వాళ్ళము అని ఇశ్రాయేలీలు అప్పట్లో శాస్త్రులు పరిచయులు విరవిగేటటువంటి వాళ్ళు. ఎందుకనంటే మేము ఒక మత బోధకులము, మేమొక ఇది కలిగినటువంటి వాళ్ళము, దేవుని ప్రజలైనటువంటి వాళ్ళము, మా ఇశ్రాయేలులు మాత్రమే అనేటటువంటి విధానంగా చెలామణి అయ్యేటటువంటి వాళ్ళు. అలాంటి వారిని ఏమంటే శాస్త్రులైనటువంటి వాళ్ళని కావచ్చు, లేదనంటే అధికారులైనటువంటి ప్రధానులైనను అధికారులైనను మరి ఆయన ఏం చేసిందంటే నిరాయుధులుగా చేసి శిలువ చేత జయోత్సవునకు వారిని పట్టి తెచ్చి బహాటముగా వేడుకకు కనుపరిచెను అనంటే క్రీస్తులోనికి రావాలి అనేటటువంటి, ఇక్కడ క్రీస్తులోనికి ఇంకా నువ్వు ఆ చట్టం లేదు, ఆ చట్టము అవసరం లేదు అనేటటువంటి విషయాన్ని వెల్లడిపరుస్తూ ఆయన దాన్ని మనకు అడ్డం లేకుండా తీసివేసినటువంటి పరిస్థితి అనేటటువంటి విషయం. అయితే మనం ఎక్కడికి వచ్చాము ఇప్పుడు? అక్కడి నుంచి విడిపింపబడ్డటువంటి ఇశ్రాయేలీలు గాని మరి ఇక్కడ ఉన్నటువంటి క్రైస్తవులమైనటువంటి మనము గాని ఎక్కడికి వచ్చాము అని అంటే ఇది చూసి మనం ముగించుకుందాం. ఎక్కడికి వచ్చినాము అనేటటువంటి విషయాన్ని చూసి ముగించేద్దామండి. అయితే ఎక్కడికి వచ్చినాము అనంటే ఎబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము ఎబ్రీ 12 చూద్దామండి. మనం వచ్చినటువంటి పరిస్థితి, ఎక్కడికి వచ్చినాము, ఎవరి దగ్గరికి వచ్చినాము, ఏడ ఉన్నాము, మన పరిస్థితి ఏంటి అనేటటువంటి విషయాన్ని ఒకసారి చూద్దాం. ఎబ్రీ 12 ఎక్కడనంటే 22వ వచనం. ఇప్పుడైతే సియోను అను కొండకును జీవము గల దేవుని పట్టణమునకును పరలోకపు యెరూషలేమునకును వేవేల దేవదూతల యొద్దకును వేవేల కొలది దేవదూతల యొద్దకును పరలోకమందు రాయబడిన జ్యేష్ఠుల సంగమునకును వారి మహోత్సవమునకును అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకును సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకును ఎక్కడంటే సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకును కొత్త నిబంధనకును మధ్యవర్తి అయిన యేసునొద్దకును ఏబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకు మీరు వచ్చి ఉన్నారు అని తెలియజేస్తున్నాడు. ఎక్కడికి వచ్చారండి వీళ్ళు అనంటే అక్కడి నుంచి విడిపింపబడ్డటువంటి వాళ్ళు, ఆ ధర్మశాస్త్రము నుంచి గాని లేదనంటే అన్య జనాంగంలో నుంచి గాని వచ్చినటువంటి వాళ్ళు ఎక్కడి నుంచి విడిపింపబడ్డారు, ఎక్కడొచ్చారు అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఇప్పుడైతే సినాయి అను కొండకును జీవము గల దేవుని పట్టణమునకును వచ్చినము. ఏది అంటే ఈ జీవము గల దేవుని పట్టణం ఏది అనంటే నేటి సంఘమే ఈ జీవము గల దేవుని పట్టణము అనేటటువంటిది గుర్తెరగాలి. ఈ జీవము గల దేవుని పట్టణం ఏది అనంటే నేటి సంఘము లేదా క్రీస్తు రాజ్యము అనేటటువంటిది కూడా మనము గుర్తెరగాలి. అందుకనే మనం ఇప్పుడు వచ్చినటువంటి జీవము గల దేవుని పట్టణమునకును అనగా పరలోకపు యెరూషలేమునకును వేవేల కొలది దేవదూతల యొద్దకును అని అంటాడు. వేవేల కొలది దేవదూతల యొద్దకు కూడా వచ్చినటువంటి వాళ్ళు అనేటటువంటి. ఇంకంతేకాకుండా
పరలోకమందు రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘమునకును వచ్చినటువంటి వాళ్ళం. ఎక్కడ? పరలోకమందు రాయబడి ఉన్నటువంటి జ్యేష్ఠుల సంఘమునకును అని తెలియజేస్తున్నాడు. ఎక్కడికి వచ్చావు నువ్వు? ఎక్కడున్నటువంటి వాడవు? ఇవన్నీ కూడా మనము గుర్తెరిగితే నిజంగా మన మహిమ ఎట్టిదో అనేటటువంటిది మనము చాలా గొప్ప వాళ్ళము, మనము చాలా గొప్ప స్థితి కలిగినటువంటి వాళ్ళము. ఎందుకనంటే మన మహిమను మనం మర్చిపోయి ఏదో మనము పుట్టినాము జీవిస్తూ ఉన్నామనంటే ఏదో పొద్దున్న లేచి మన పనిలో మనం పడి మనకున్నటువంటి మహిమను గుర్తెరగలేకుండా పోతున్నటువంటిది. అందుకనే జ్యేష్ఠుల సంఘమునకును వారి మహోత్సవమునకును అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకు వచ్చినటువంటి వాళ్ళము అని తెలియజేస్తున్నాడు. దేవుని యొద్దకు వచ్చినటువంటి వాళ్ళము అని తెలియజేస్తూ సంపూర్ణ సిద్ధి పొందు నీతిమంతుల ఆత్మల యొద్దకు కూడా వచ్చినటువంటి వాళ్ళము. ఎందుకనంటే నీతిమంతుల ఆత్మల యొద్దకు. మరి ఈ లోకములో నీతిమంతులమని చెప్పేటటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే కేవలము క్రైస్తవుడుగా జీవిస్తున్నటువంటి వాళ్ళు మాత్రమే నీతిమంతులు అని చెప్పుకోగలుగుతారు తప్ప ఇంకంతకు మించి ఎవడు కూడా నీతిమంతుణ్ణి అని చెప్పేటటువంటి అధికారము వాళ్లకు లేదు అనేటటువంటి విషయాన్ని మనం గుర్తెరగొచ్చు. అందుకనే వారి యొద్దకును వచ్చినటువంటి వాళ్ళు కొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకును, అంతేకాకుండా ఎబేలు కంటే మరీ శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తం యొద్దకును వచ్చి ఉన్నారు అని అంటాడు. ఎందుకు? కొత్త నిబంధనకు మధ్యవర్తి అయినటువంటి యేసుక్రీస్తు దగ్గరికి రావాలి. యేసుక్రీస్తు దగ్గరికి రాకపోతే, యేసుక్రీస్తు దగ్గర ఉండకపోతే, యేసుక్రీస్తు చెప్పినటువంటి వాక్యము గాని పరిశుద్ధాత్ముడు చెప్పినటువంటి వాక్యము గాని అంగీకరించక పాత నిబంధన కింద బోధన మీరు అంగీకరించినట్లయితే మీకు కూడా ఆ నిత్య నరకము, ఎవరికి ధనవంతునికి ఏదైతే సంభవించిందో అది ఈ రోజు కూడా అది అనుసరించినటువంటి వాళ్లకు సంభవిస్తుంది అనేటటువంటి విషయాన్ని చెప్పొచ్చండి. అందుకనే ఏమంటూ ఉన్నాడంటే మరీ శ్రేష్ఠ రక్తము అంటే కొత్త నిబంధనకు మధ్యవర్తి ఎవరు అనంటే యేసుక్రీస్తు ప్రభువుల దగ్గరికి వచ్చినటువంటి వాళ్ళం. అంతకంటే మరి శ్రేష్టమైనటువంటి ప్రోక్షణ రక్తము దగ్గరికి వచ్చినటువంటి వాళ్ళము, ఆ రక్తము చేత కడుగబడ్డటువంటి వాళ్ళము అనేటటువంటిది మనం గుర్తెరగాలి. మరి ఈ రక్తం చేత కడగబడేటటువంటి వాళ్ళు లేదనంటే ఎక్కడున్నటువంటి వాళ్ళని ఎక్కడికి మార్చాడో, ఎక్కడున్నటువంటి వాళ్ళు ఎక్కడికి వచ్చారో అనేటటువంటి విషయాలు ఇంకా చాలా ఉన్నాయండి. మరి ఎందుకనంటే ఇప్పుడు చెప్పవల్లపడదు, టైం చాలా అయిపోయింది కనుక మరొకసారి మరి దాన్ని పరిశీలించి తెలుసుకుందాం. మరి ఇప్పుడైతే మరి మనం వచ్చినటువంటి విషయం ఎక్కడికి వచ్చాము అనేటటువంటి విషయాన్ని మనం గుర్తెరుగుతూ ఉన్నాం. అందుకే నీకున్నటువంటి స్థితిని మర్చిపోయి నువ్వెక్కడున్నావు అనేటటువంటి స్థితిని మర్చిపోయి నేను లోకంలోనే తిరుగుతూ ఉన్నా, లోకంతోటేది ఉంటున్నా, లోకం అనేటటువంటి బంధకాల్లోనే ఉన్నా అనేటటువంటి విషయాన్ని నువ్వు గుర్తు చేసుకుంటే ఆత్మీయ జీవితంలో నువ్వు ఎదగలేవు. అందుకనే ఆత్మీయ జీవితం గురించి ఆలోచించు. లోకములో ఉన్నటువంటి విషయాల్లో కాదు కానీ ఆత్మీయమైనటువంటి జీవితాన్ని నువ్వు అనుసరించి నువ్వు వచ్చినటువంటి స్థితిని గుర్తెరిగినట్లయితే నీ జీవితం ధన్యమైపోతుంది. కాబట్టి సహోదరుడా, నిజమైనటువంటి సర్వసత్యాన్ని గ్రహించండి. సర్వసత్యం ఎక్కడుంది? బైబిల్లో సర్వసత్యం అనేటటువంటి వాక్యం ఎక్కడుందో దాన్ని గ్రహించండి, దాని అనుసారంగా ప్రవర్తించాలని ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ మనవి చేస్తూ మరి ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను. సహోదరులారా, మీ అందరికీ మరి ఆన్లైన్లో చూస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా ప్రభువైనటువంటి యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తూ అలాగే దేవునికి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. మరి ఈ యొక్క వాక్యము మీరు కూడా మా పరిచర్యలో పాలిభాగస్తులు కావాలని అనుకుంటే ఇట్టి సర్వసత్యాన్ని సంఘానికి బోధిస్తూ అనేకులను అగ్నిలో నుండి లాగినట్లు రక్షించేటటువంటి సామర్థ్యత మనందరి మీద పెట్టిండు. కాబట్టి ఈ లోకంలో ఇప్పుడు మనము రక్షకులము, మనమే రక్షించేటటువంటి సామర్థ్యత కలిగినటువంటి వాళ్ళం. కాబట్టి ఏదో కచ్చాపిచ్చా అనేటటువంటిది కాకుండా సర్వసత్యాన్ని ఉన్నది ఉన్నట్లుగా బోధించడానికి ముందుకు వెళ్ళాలని ప్రభువైన యేసుక్రీస్తు నామములో మనవి చేస్తున్నాను. కాబట్టి సహోదరులారా, ఇట్టి సత్యం ఇంతవరకు మీకు తెలియకపోయినట్లయితే ఇకరైనా అట్టి సర్వసత్యాన్ని గ్రహించి మీ హృదయాలను మార్చుకొని యేసుక్రీస్తు నొద్దకును మరి ఆ పరిశుద్ధ పట్టణం యొద్దకును పరిశుద్ధుల ఆత్మల యొద్దకును మీరు వచ్చినట్లయితే నిన్ను క్షమించి ఆ నిత్యరాజ్యంలోనికి నిన్ను కూడా వారసునిగా చేస్తాడు. ఇది మనం మర్చిపోకూడదని ప్రభువైన యేసుక్రీస్తు నామములో తెలియజేస్తున్నాను. మరి సహోదరులారా, మీరు మాతో జత పనివారు కావాలనంటే మా కార్యాలయాన్ని సంప్రదించండి. మీరు వాట్సాప్ ద్వారా కావచ్చు, లేదనంటే మీ కామెంట్స్ ద్వారా కావచ్చు మమ్మల్ని సంప్రదించవచ్చని మీకు తెలియజేస్తూ ఈ కొద్ది మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రములు. మీ అందరికీ మరోసారి వందనాలు తెలియజేస్తూ ఈ కొద్ది మాటలు ముగిస్తూ